తెలుగు తల్లి ఎవరు? భారతమాత ఎవరు? అమెరికా తల్లి లేదు కదా, తమిళ తల్లి లేదు, మరి తెలుగు తల్లి మాత్రమే ఎందుకు? భారతమాత ఎందుకు? అయినా ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది? ప్రశ్నించుకుంటూ పోతే ఇదొక ప్రసహనమని చెప్పచ్చు. సముద్రుడు అంటాం, కృష్ణమ్మ అంటాం, గోదావరి మాత అని ప్రస్తావిస్తాం, చందమామ అంటాం. నదులతోనూ గ్రహాలతోనూ బంధుత్వం కల్పేసుకోవడం అనేది ఓ గొప్ప అనుభూతి. నేల తల్లి, భూమాత, ఆ బంధం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అలానే కదా తెలుగు తల్లి అనే ప్రస్తావన వచ్చింది. కానీ తెలంగాణ ఉద్యమంలో తెలుగు తల్లి ఎవరు, ఎవరికి తల్లి అంటూ తెలంగాణ ఉద్యమకారులు, మరీ ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ నేతలు మీడియాకెక్కి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మేం తెలుగు తల్లి బిడ్డలం కాదు, మాకు మా తెలంగాణ తల్లి ఉంది అని అప్పుడు కదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి పెట్టుకున్నది. అయితే మాతృభాష అంటే అమ్మ భాష, తెలుగు నేలపై అది తెలుగు భాష. తెలుగు భాషని అమ్మలా భావిస్తున్నప్పుడు తెలుగు నేలని తెలుగు తల్లిగా పేర్కొంటే తప్పేముంది? తెలంగాణ కూడా తెలుగు నేలే కదా. అసలు విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణ తల్లి విషయమై పంచాయతీ షురు అయింది. అప్పట్లో కేసీఆర్ కుమార్తె కవితని పోలి ఉండేలా తెలంగాణ తల్లిని రూపొందించాలనే విమర్శలు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సతీమణిని పోలి ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాలనే విమర్శలు. ఇవన్నీ ఏ కోణంలో చూడాలి? మా తెలంగాణ తల్లి వేరు, మీ తెలంగాణ తల్లి వేరు అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుండడం ఇప్పుడు గమనార్హం. అమ్మ ఎవరికైనా అమ్మే, ఇక విగ్రహం పోలికలు అంటే చూసే కళ్ళను బట్టి ఉంటాయి అంతే తప్ప మనుషులను బట్టి ఉండదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన తెలంగాణ తల్లి సంగతి సరే, కానీ ప్రభుత్వం మారితే అప్పుడు కూడా తెలంగాణ తల్లి రూపం మళ్ళీ మారుతుందా అని ఎన్నో ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అది కూడా జరగవచ్చని మరికొందరు అంటున్నారు. తెలంగాణ తల్లిపై ఇంకెన్ని రాజకీయాలు జరుగుతాయో మరి వెయిట్ చేసి చూడాలి.